ఏలూరులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఏలూరు సిసిఎస్ పోలీసుల అదుపులో ఉన్న యువకుడి మృతి చెందడం పలు అనుమానాలకు దారిస్తుంది. 4 రోజుల క్రితం బైక్ దొంగతనం కేసులో యశ్వంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఉదయం తంగెళ్లమూడి పంట కాలువ సమీపంలో యశ్వంత్ మృతదేహం లభ్యమవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులే తమ కుమారుడిని కొట్టి చంపారంటూ ఆరోపిస్తున్నారు. ఏలూరి మాచరీ వద్ద మృతుని బంధువులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు తీసుకెళ్లారంటే దొంగతనం చేశాడు. బండి దొంగతనం చేస్తున్నందుకు మేము వచ్చాం. మీరు ఎవరండి అని అడిగాను. మీ దొంగతనం పోలీసు వాళ్ళు మేము మామూలు బట్టలను ఉంటాము, మీ బండి దొంగతనం చేశాను రిపోర్ట్ పెట్టారు, అందుకు తీసుకెళ్తాను, పొద్దున్నకి స్టేషన్కి రండి, మీ వాళ్ళు పెద్దలు ఎవరైనా ఉంటే పొద్దున్న స్టేషన్కి తీసుకురమ్మా అన్నారు. పలానా స్టేషన్ అని చెప్పడా నాకు అని కిందకి నేను దిగ్గానే బండిల మీద వేసుకుని నేను తీసుకెళ్ళిపోయారు. సరే పొద్దున్నే సోమవారం రోజు నా ప్రయాణం ఆగక కోరదెబ్బకి వెళ్ళాను సార్. కోరదెబ్బకి వెళ్తే ఆ కోరదెబ్బలోనే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి కదా, ఆ పోలీసులకు చెప్పాను నేను, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి కదా, నాకు చూపించండి ఎక్కడ ఉన్నాడో ఏంటో, వాళ్ళు నేను చూపించండి ఎక్కడ ఉన్నారో ఏంటో, మరి ఇలా బండి దొంగతనం అని తీసుకొచ్చారు యశ్వంత్ అంటే మున్న అంటారు, 15 సంవత్సరాల కుర్రోడు, షార్ట్ వేసుకుని ఉన్నాడు, బనీలు వేసుకుని ఉన్నాడు అన్నాను. అంటే అమ్మ ఇక్కడ కాదు ఆ పక్క స్టేషన్ అమ్మ అది అన్నారు. ఆ పక్క స్టేషన్కి వెళ్ళాం. ఆ పక్క స్టేషన్కి వెళ్తే మొగోళ్ళు మాతో పోలీసులు ఎవరు మాట్లాడలేదు. ఆడమ్మాయి ఉంది, ఆడమ్మాయి అనేది ఏంటి అని ఇలాగా బండి దొంగతనం అని తీసుకొచ్చారు మా రాత్రి 3 పోలీసులు మామూలు బట్టల్లో నుండి అన్న అంటే ఆవిడేమనింది, అమ్మ 15 రోజులైనా 2 వారాలైనా 1 వారమైనా మీ పిల్లలు మీకు తీసుకొచ్చి పెట్టేస్తారు, 3 పూటలు భోజనం పెడతారు, మీ పిల్లలు ఏం అవ్వదు, మీరు భయం పడక్కర్లేదు, వాళ్ళ తల్లిదండ్రికి ఫోన్ నంబర్ తీసుకొని మీ ఫోన్ చేస్తారు, అవి వెళ్ళు అని పంపి